కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశం మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వెంటనే ఓడిపోద్ది. కానీ బీఆర్ఎస్ రెండవసారి గెలిచింది. అందుకోసం ఆయన ఒక ఏడాది ముందుకు తీసుకొచ్చి ఒక వ్యూహం అన్నమాట. అందుచేత కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు పక్షాలు మనకు కనిపిస్తుంది, భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్. అది రెండవ దఫా వచ్చేసరికి బీఆర్ఎస్ పీక మీద కత్తి పెట్టినట్టుగా బీజేపీ ఎదిగిపోయింది. కాబట్టి బీజేపీ అనేది కొంచెం పెద్ద శత్రువు కాబట్టి బీఆర్ఎస్కి దాన్ని స్కటల్ చేయాలి, కొద్దిగా దాన్ని ఆపాలి. కాబట్టి కాంగ్రెస్కి కొస్త చోటు ఇచ్చినట్టు ఇచ్చాడు. కాంగ్రెస్ ఇంతగా ఎదుగుతుందని ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అయింది. అసలు బీజేపీ బీఆర్ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అంటే కాంగ్రెస్ని రక్షించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్కి కూడా అతి త్వరలో బీఆర్ఎస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, ఎందుకోసం అంటే బీజేపీ ఎదగకూడదు. రైట్. సో కాబట్టి మీకు ప్రతి అంశాన్ని కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఇక్కడ దానిని నిరోధించడానికి అవసరమైనటువంటి వ్యూహాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా.